హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరట్టు అండి. పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుందండి ఈ విధంగా కొలతలతో చేస్తే. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా పెసలండి, ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పెసలు తీసుకున్నాను. అలాగే చిన్న టీ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఈ విధంగా నైటే కడిగేసి వాటర్ వేసి ఇలా నానబెట్టేసుకోవాలి మార్నింగ్ టిఫిన్కి అయితే. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మన నానబెట్టుకున్న పెసరన్నీ కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడ 1 ఇంచు వరకు అల్లంని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అంతటినీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరీ లూజ్ చేయకూడదండి, మనకి పెసరట్టు పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా ఉంటే చాలు, బాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, పెనం లైట్గా హీట్గా ఉన్నప్పుడే వేసుకోవచ్చండి పెసరట్టు వేసుకుందాం. ఈ విధంగా పెసరట్టును వేసుకుందామండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్ అయిందంటే అట్టు సరిగా రాదండి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు కూడా ఈ విధంగా పెసరట్టు మీద వేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఒక చిన్న టీ స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే, హెల్త్కి కూడా చాలా మంచిది కదా పెసరట్టు. చూసారా, చక్కగా కాలిపోయింది. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మనం ప్లేట్లో తీసేసుకుందాం. చక్కగా కాలింది, చూసా, క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందామండి. మిగతా పిండిని ఇలా పెసరట్టులా వేసేసుకోవటమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొత్తిమీర తరుగు ఇవన్నీ చల్లుకొని చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకుందామండి రెడ్గా. ఈ విధంగా ఆయిల్ వేసేసి, చూసారా, పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే. కాంబినేషను అల్లం పచ్చడి అండి, పెసరట్టు విత్ అల్లం పచ్చడి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.